వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే డబ్బు పోయినా పర్లా గౌరవం కాపాడుకోవాలి అనేటువంటి విధంగా వీరి యొక్క జీవన విధానం ఉండబోతూ ఉన్నది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు వరకు యోగకారకుడుగా 7వ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. తదుపరి 8వ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారం ఉంటుంది సంవత్సర కాలం పాటు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 5వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రాహుకేతువులు మే 21 వరకు 5, 11 స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 4, 10 స్థానమందు అంటే అర్ధాష్టమ రాహు స్థానమందు లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు. అంటే ఇది ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, గత సంవత్సరంలో క్రోధీనామ సంవత్సరంలో గురుబలం ఉన్నది. ఆ గురుబలం ఉండడం చేత అర్ధాష్టమ శని దోషం ఉన్నా చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కొంతలో కొంత గురుబలం రావడం వల్ల బయటపడ్డటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం పోయింది. ఇది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. అర్ధాష్టమ శని దోషం పోవడం చేతనే అనేక రకాలైనటువంటి వికారాలు తొలగిపోతాయి. మన మనస్సు నుండి, జీవితం నుండి, కుటుంబ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అయితే అదే అర్ధాష్టమ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నారు. ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అంటే అటు గురుబలం లేదు, రాహు బలం లేదు, శని బలం లేదు. మరి లేనప్పుడు దేని మీద ఆధారపడాలి? జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు బాగుంటే గోచార పరిస్థితులు అంత ఎఫెక్టివ్ గా ఉండవు. వాళ్ళ జాతకంలో కూడా దశలు బాగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. అయితే మూర్తిత్వాలు, లోహమూర్తిత్వం రావడం రాహువుకి కొంత మంచిది. దానివల్ల ఆయన ఇచ్చేటువంటి చెడు ఫలితం కొంత తగ్గుతుంది. అలాగే కొంత కందాయ ఫలితాన్ని గనక చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయం 3, 1, 4గా ఉన్నది. అందువల్ల ఈ సంవత్సరం ప్రారంభంలో ఉండేటువంటి 4 నెలల్లో కూడా ఈ రాశి వారికి మంచిది. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకి 6, 2, 2గా ఉన్నది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి కందాయం కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 0, 0గా ఉన్నది. మధ్యశూన్య మనోవ్యధ, అంత్యశూన్య ధన నష్ట. మొదటి 4 నెలలు మినహాయించి ఈ సంవత్సరం తర్వాత 8 నెలలు జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత బాగా లేదు పరిస్థితి. మానసికమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇందాక చెప్పినట్టు దీర్ఘ సంచార గ్రహాల యొక్క యోగ్యత లేకుండా ఉన్నది కాబట్టి కొంత చెడు ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురువు చోర అగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం, దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ నిరంతరం సమస్యలు ఉత్పన్నమవుతూ ఉండడం, మానసిక భయం ఉండడం, అలాగే శరీరం నీరసించిపోతూ ఉండడం, బరువు తగ్గిపోతూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటుంది, కృషించిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడతారు, శారీరక శ్రమ అంత గొప్పగా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనము. అయితే నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. అలాగే విద్యని నేర్చుకుంటారు. ఎవ్వరికీ రానటువంటి సబ్జెక్ట్ మీకు వస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇది టఫ్ అని వాళ్ళు వదిలేసేటువంటి తరుణంలో మీరు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చదవగలుగుతారు. కొంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఆలోచన తీరులో మార్పులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కోప్పడేటువంటి తత్వం తగ్గుతుంది. చాలా నిశితంగా పరిశీలన చేస్తారు. చాలా తక్కువగా మాట్లాడతారు. పరాకుగా ఉండేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ నిరంతరమైనటువంటి ఆలోచన ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యసనాలకి, ఆసుపత్రులకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ధార్మికంగా సమయాన్ని గడపలేకపోతారు. దేవుడి గుడికి వెళదాం అంటే సమయం దొరకదు. ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. అలాగే శనేశ్వరుని యొక్క పంచమ స్థాన స్థితి కూడా కార్యహానిర్ మనస్తాప అన్నారు. పని అవ్వకపోవడం వల్ల మనస్తాపం.
పలానా పని అవుతుంది, గన్ షాట్ గా పెట్టుకుని వెళ్ళినా కూడా ఆ పనులు అవ్వని స్థితి, పనులు వాయిదా వేసుకుంటున్నారు. ఇతరుల పనులన్నీ మీరు చక్కగా నిర్వర్తిస్తారు. ఇతరుల బాధ్యతలను కూడా మీ మీద పెట్టుకొని మీ సమయాన్ని వెచ్చించి, మీ శ్రమను వెచ్చించి మిగతా పనులన్నీ చేస్తారు. మీ పనుల దగ్గరికి వచ్చేసరికి మీకు ఓపిక ఉండదు, ఖాళీ ఉండదు, ఆరోగ్యం సహకరించదు. ఇది చూసిన వాళ్ళు ఏంటి, ఇంట్లో వాళ్ళు వాడి పని నువ్వు చేసావు, నీ పని నువ్వు చేసుకోలేకపోతున్నావు అనేటువంటి సూటుపోటు మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నచ్చినటువంటి వారి కోసం ఎక్కువ కాలం వేచి ఉండడం ద్వారా కూడా కొన్ని ఈ వివాహ అవకాశాలు అవి కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ పరంగా కూడా అంతే. ఒక ఉద్యోగం కావాలి అని పెట్టుకున్నప్పుడు అది రాకపోయినప్పటికీ దాని కింద ఉండేటువంటి వాటికి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఈ రాశి వారు. అలాగే అర్ధాష్టమ రాహు ప్రత్యేకించి కుటుంబ ఫలితాలని ప్రభావితం చేస్తారు. చిత్తభ్రంశం వాతరోగ స్త్రీ మూలస్య ధనక్షయం. శాస్త్రంలో స్పష్టంగా స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంది అని చెప్పి ఈ సంవత్సరంలో రాశారు కాబట్టి అది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి సమస్యలు. అప్పుడు ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు, ఎప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మీకు నచ్చినట్టు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో మీ ఇతరుల హితం కోరి కూడా మీరు చెయ్యాలి. ఎక్కువ గురువుని నమ్ముకొని వెళుతూ ఉన్న నాడు ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. కాబట్టి ఈ సంవత్సరంలో దక్షిణామూర్తి ఆరాధన చేయాలి, దత్తక్షేత్ర దర్శనం చేయాలి. అలా చేసినంత మాత్రం చేతనే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సోమ బుధవారాలు ఎప్పుడూ కూడా మంచి వార్తలు వింటూ ఉంటారు. అలాగే తెలుపు రంగు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ పంచమ స్థానమందు రజతమూర్తిగా వృశ్చిక రాశి వారికి తన యొక్క సంచారాన్ని ఆయన తన యొక్క ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని రూపేణ ఆయన చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనేశ్వరుడు అది చతుర్థ స్థానం కాబట్టి బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. అంటే మానసిక ప్రశాంతత లేదు, బంధువులతో మాట పట్టింపులు, కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేదు, ఉద్యోగంలోను వ్యాపారంలోను సమస్యలు, ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు, ఇంట బయట చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనుభవించారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు పంచమ స్థానంలోకి ఇక అర్ధాష్టమ శని దోషం పోయింది పూర్తిగా. ఇక ఈ 5, 6, 7 స్థానాల్లో శనేశ్వరుని యొక్క పీడ ఉండదు. ఎంతసేపు కూడా శని అనుకూలిస్తూ ఉంటారు తప్పితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. మరి పంచమ భావంలో అందులోనూ రజతమూర్తిగా అంటే ఏదైనా ఒకవేళ దోషం ఉన్నా కూడా ఒక 50% మాత్రమే శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ పంచమ భావంలో శనేశ్వరుడు కార్యహానిర్మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నారు. ప్రత్యేకించి ఇది పాడు చేసేటువంటి భావం కాదు, కానీ ఒకవేళ ఏదైనా ఫలితాన్ని వ్యతిరేకంగా ఇస్తే ఇలాగే ఇస్తారు. ఏంటంటే కార్యహానిర్మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం. ప్రత్యేకించి జ్ఞాతులు ఎవరైతే ఉంటారో వారితోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే బంధువులు కొంత వ్యతిరేక వర్గం అనేటువంటిది సాధారణంగానే ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఈ శనేశ్వరుడు వల్ల కూడా పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే కార్యహాని. ఇందులో ప్రధానంగా పంచమ భావంలో శనేశ్వరుడు బద్ధకాన్ని కలగజేస్తారు. దేహాలస్య అన్నారు అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితుల్ని, ప్రత్యేకించి ఎక్కువ ఆలోచించలేకపోవడం. ఏదైనా ఒక దాన్ని ఆలోచిద్దాం అనుకుంటే అబ్బో ఇది కూడా మనం ఆలోచించలేమనేటువంటి అంత బద్ధకాన్ని ఆయన ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా స్త్రీల వల్ల సమస్యలకు ఆయన కారణమవుతారు. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితికి ఆయన కారణమవుతూ ఉంటారు. ఇలా శనేశ్వరుడు ఏమైనా ఆలోచనల పూర్వకంగా ఇబ్బంది పెట్టాలి తప్పితే మరే ఇతరత్ర శనేశ్వరుడు తాలూకు బాధలు ఉండవు. ప్రత్యేకించి పంచమ భావం అనేటువంటిది పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెప్పం సామన్నారు. ఈ పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము, బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానము. ఆ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం అనేటువంటిది అంత ఎక్కువగా పీడించదు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకటి ఆలోచనల సరళి, అంటే ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది.
మన ఆలోచనలన్నీ కూడా వక్రంగా ఉంటాయి. ఏదైనా మనం పాడైపోవడానికే వస్తాయి కానీ బాగుపడడానికి రావు. ఇది ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉండడం, బద్ధకం ఎక్కువ అవడం, ప్రతి పని ఆలస్యంగా వాయిదా వేసుకుని ముందుకెళ్తూ ఉండడం. ఇవే శనేశ్వరుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తప్పితే ఇంకా అంతమించి ఆయన ఇంకా ఎక్కువగా పీడించేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ గ్రహం తాలూకు ప్రభావం అటు ఉద్యోగంపై, వ్యాపారంపై, మానసిక ప్రశాంతతపై, ఇంకా మరి ఏ ఇతరత్ర వాటిపై కూడా అంత వ్యతిరేకత అనేటువంటిది కనబడదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక అందుకు మంచిదే అని చెప్పాలి. ఇందాక మనం పైన చెప్పుకున్న చెడు ఫలితాలు కూడా మరి ఆయన రజతమూర్తి కాబట్టి దానిలో సగం మాత్రమే వస్తాయి. కాబట్టి అసలు మనం వీటి గురించి పట్టించుకోవాల్సిన పనిలా. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది, అది ఒక మంచి విషయం. కాబట్టి దాన్నే మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇక ఈ శనేశ్వరుడు పంచమ భావంలో అంత పీడించరు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్వస్తి.